కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనకి అందుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు పిలుపునిచ్చారు. ఈ నెల 15 వరకు గడువు విధించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నాము, బీటలు వారినటువంటి పిల్లర్లు ఉన్నాయి, కుంగిన పిల్లర్లు ఉన్నాయి, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉంది. సో ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లకు కూడా పిలుపునిచ్చింది. ఈ నెల 15 వరకు గడువు విధించింది ప్రభుత్వం. సో ఏ విధంగా పునరుద్ధరించబోతున్నారు, డిజైన్ల కోసం టెండర్లను పిలుస్తోంది ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, కుంగిన పిల్లర్లు అలానే ఇంకా ఏ విధంగా పునరుద్ధరించాలని భావిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయంగానే చెప్పొచ్చు. 3 బ్యారేజ్లకు సంబంధించి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను రిపేర్ చేయాలనేది ఎన్డీఎస్సీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే దీనికోసం నోటిఫికేషన్ సంబంధిత ఏజెన్సీలు తమ డిజైన్స్ ని, తమ ప్లాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లై చేసుకోవాలని చెప్పారు. దాని సీల్డ్ కవర్ లో అక్టోబర్ 15 లోపు సమర్పించాలనేది నిన్న ఇరిగేషన్ శాఖ ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఎన్డీఎస్సీ చాలా స్పష్టంగా చెప్పింది. 2023 అక్టోబర్ లో మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన 7వ బ్లాక్ కుంగింది. దాని తర్వాత 2024 ఫిబ్రవరి 13న తెలంగాణ ప్రభుత్వం సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. అప్పటికే సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈ నిపుణుల కమిటీ ఏర్పడింది. దాని తర్వాత దీనిపైన పలు నివేదికలు ఇచ్చింది. ఒకటి ఇంట్రీమ్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసింది గవర్నమెంట్ కు. దాంట్లో చాలా కీలకంగా చెప్పింది. చాలా స్ట్రక్చరల్ అట్లాగే హైడ్రో మెకానికల్ అంశాల్లో రాజీ పడడం వల్ల ఇట్లాంటి బుంగలు కానీ, లేకపోతే గేట్ల కిందికి నీరు రావడం కానీ, బ్లాకులు పక్కకి వెళ్ళిపోవడం కానీ, వియరింగ్ కోటింగ్ జరగకపోవడం కానీ ఇట్లాంటి అంశాలు జరిగాయి. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనిపైన జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పారు. దాని తర్వాత తుది నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు, హైడ్రాలిక్ స్ట్రక్చర్ డిజైన్ లోపం వల్లనే ఇది జరిగింది కాబట్టి వీటిని పునరుద్ధరించేందుకు ఎక్స్పర్ట్స్ తో మళ్ళీ ఒకసారి దీన్ని రీడిజైన్ చేయాలి అనేది మళ్ళీ చెప్పారు, రిపేర్ చేయాలని చెప్పారు. సో దానిలో భాగంగానే ఈ రోజు నోటిఫికేషన్ ఇష్యూ చేసింది తెలంగాణ గవర్నమెంట్. రైట్ ప్రభాకర్, సో ఎన్డీఎస్ఏ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, కుంగిన పిల్లర్లకు సంబంధించి, బీటలు వాటికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఈ బ్యారేజ్లకి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజ్లకి కూడా మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పునరుద్ధరణ తక్షణమే చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పునరుద్ధరణకు సంబంధించి డిజైన్ల కోసం టెండర్లకి పిలుపునిచ్చింది. ఈ నెల 15 వరకు కూడా గడువు విధించింది ప్రభుత్వం.